ఐపీఎల్ 2024 భాగంగా ఏప్రిల్ 4వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 17 గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు చూసుకున్నట్లయితే టోటల్ 3 మ్యాచ్లు జరగగా గుజరాత్ టైటన్స్ 2 మ్యాచ్లో విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ 1 మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరగబోతుంది. ఈ స్టేడియంలో రెండు టీంల రికార్డు చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ స్టేడియంలో టోటల్ 4 మ్యాచ్లు ఆడగా అందులో 1 మ్యాచ్లో విజయం సాధిస్తే 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ టైగా ముగిసింది. పంజాబ్ కింగ్స్ ఈ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 1 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 1 మ్యాచ్లో విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ ఈ స్టేడియంలో టోటల్ 12 మ్యాచ్లు ఆడగా అందులో 8 మ్యాచ్లో విజయం సాధిస్తే 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఈ స్టేడియంలో 5 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11. పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. శిఖర్ ధవన్, జైనీ బెయిర్స్టో ఓపెనర్స్. నెంబర్ 3 లియామ్ లివింగ్స్టోన్. నెంబర్ 4 శ్యామ్ కరణ్. నెంబర్ 5 జితేష్ శర్మ వికెట్ కీపర్. నెంబర్ 6 శశాంక్ సింగ్. నెంబర్ 7 హర్ప్రీత్ బ్రార్. నెంబర్ 8 హర్షల్ పటేల్. నెంబర్ 9 కగిసో రబాడా. నెంబర్ 10 రాహుల్ చహర్. నెంబర్ 11 అక్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభ్సిమ్రన్ సింగ్ను ఆడిపించే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. వృద్ధిమాన్ సాహా, శుభమ్ గిల్ ఓపెనర్స్. నెంబర్ 3 హస్మతుల్లా ఒమర్జాయ్. నెంబర్ 4 డేవిడ్ మిల్లర్. నెంబర్ 5 విజయ్ శంకర్. నెంబర్ 6 రాహుల్ తేవతియా. నెంబర్ 7 రషీద్ ఖాన్. నెంబర్ 8 ఉమేష్ యాదవ్. నెంబర్ 9 నూర్ అహ్మద్. నెంబర్ 10 మోహిత్ శర్మ. నెంబర్ 11 దర్శన్ నల్కండే ఆడే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా సాయి సుదర్శన్ ఆడిపించే అవకాశం ఉంది. ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. గుజరాత్ టైటన్స్ ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. మరి రెండు టీంల మధ్య ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.